A man swims downstream at a distance of downstream speed is distance by time. మొత్తం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో ఒకటే ఒక కాన్సెప్ట్, స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్? 15 కిలోమీటర్లు ఇన్ 1 అవర్. అంటే ఇదెంత? స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. 15 కిలోమీటర్స్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి ప్లస్ డబ్ల్యూ. బి ప్లస్ డబ్ల్యూ ఈజ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. వాడు ఏమన్నాడు? వాటర్ స్పీడ్ ఇచ్చాడు. వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 5. కాబట్టి బోట్ స్పీడ్ ఏమవుతుంది? 10 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. 10 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. బోట్ స్పీడ్ ఎంత అవుతుంది? 10 కిలోమీటర్స్ పర్ అవర్. 10 కిలోమీటర్స్ అంటే 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తుంది. 1 అవర్కి బోట్ 10 కిలోమీటర్లు వెళ్తుంది. క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్, ఇచ్చిన క్వశ్చన్లో 15 కిలోమీటర్లు కవర్ చేస్తే ఎంత అవుతుంది? 15 కిలోమీటర్లు కవర్ చేస్తే ఎంత అవుతుంది? 10 కిలోమీటర్లకు గంట. 15 కిలోమీటర్లు అంటే ఇంకో ఎక్స్ట్రా 5 కిలోమీటర్లు. ఎక్స్ట్రా 5 అంటే దీంట్లో సగము, గంట 30 నిమిషాలు. 15 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుంటున్నాను. డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో డిస్టెన్స్ ఇచ్చాడు 15 కిలోమీటర్లు. ఎంతసేపు? 1 అవర్. 15/1 ఎంత? 15 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత? స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది వాటర్. బి ప్లస్ డబ్ల్యూ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. రైట్, డబ్ల్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది? 15 - 5, 10 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకు 10 కిలోమీటర్లు. కానీ క్వశ్చన్లో సేమ్ డిస్టెన్స్ అంటే ఇచ్చిన డిస్టెన్స్ క్వశ్చన్లో ఎంత? 15 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పడితే 15 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 10కి ఇంకో 5 జత కట్టాలి. 5 అంటే 10లో సగము. గంటలో సగం ఎంత? 30 నిమిషాలు. ఆన్సర్ ఎంత? గంట 1 అవర్ 30 మినిట్స్. ఆన్సర్ ఎంత? 1 అవర్ 30 మినిట్స్. క్వశ్చన్ చదవడము, ఏమిచ్చాడు, ఏది సాల్వ్ చెయ్యాలి, మధ్యలో ఏ వాల్యూలను మనం యూజ్ చేయాలి. క్వశ్చన్ చదువుదాం సార్. ఏ మోటార్ బోట్. నేను ఇంగ్లీష్ మీడియం నుంచి కాబట్టి నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు ఒకసారి చదవండి సార్. ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ travels at a speed of right 36 kilometers per hour. బోట్ స్పీడ్ ఇచ్చాడు 36 కిలోమీటర్స్ పర్ అవర్. బోట్ స్పీడ్ అంటే బి ఎంత ఇచ్చాడు? 36 కిలోమీటర్స్ పర్ అవర్. అదేమో అప్ స్ట్రీమ్ వెళ్తుందట. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ వెళ్తుందట. ఎంతసేపు, ఎంత దూరం వెళ్తుంది? 56 కిలోమీటర్స్. 56 కిలోమీటర్స్ ఎంతసేపులో వెళ్తుంది? గంట 45 నిమిషాల్లో వెళ్తుంది. మొత్తం డిస్టెన్స్ ఎంత? 56 కిలోమీటర్లు. టైం ఎంత తీసుకుంటుంది? గంట 45 నిమిషాలు. 45 నిమిషాలు గంటలో మారుస్తే 45/60. ఇది 1 అవర్ 45 మినిట్స్. రైట్, 1 అవర్లో మారుస్తే 45/60. అంటే ఇది 56 డివైడెడ్ బై 15 3s are 15 4s are. అంటే ఇది 56 into 4 divided by 7. 56 into 4 divided by 7. 7 1s are 7 8s are. ఇదేమో 32 కిలోమీటర్స్ పర్ అవర్. 32 కిలోమీటర్స్ పర్ అవర్. బోట్ స్పీడ్ ఎంత సార్? 36 కిలోమీటర్లు పర్ అవర్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం. అంటే బి మైనస్ డబ్ల్యూ ఈజ్ 32 కిలోమీటర్స్ పర్ అవర్. బి మైనస్ డబ్ల్యూ ఈజ్ 32 కిలోమీటర్స్ పర్ అవర్. బి ఎంత? 36. బి మైనస్ డబ్ల్యూ ఎంత? 32. కాబట్టి డబ్ల్యూ వాల్యూ ఎంత? 4 కిలోమీటర్స్ పర్ అవర్. 4 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఎంత? రైట్, 4 కిలోమీటర్స్ పర్ అవర్. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? టైం టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చెయ్యాలి. సేమ్ డిస్టెన్స్ 56 కిలోమీటర్లు చెయ్యాలి.
రైట్ డౌన్ ద స్ట్రీమ్ అంటే నాకు టైం కావాలి. SD ఈజ్ ఈక్వలెంట్ టు D by time taken for downstream. So TD is equivalent to distance same కాబట్టి 56. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B plus W అంటే ఎంత? ఇది 36, ఇది 4. 36 plus 4 40. 36 plus 4 40 అంటే ఇది ఎంత అవుతుంది సార్? 4 14s are 4 10s are అంటే ఇది 1.4 hours. 1.4 hours. గంట 1.4 కి సంబంధించి ఇదేమో 3 hours, ఇదేమో 2 hours, ఇదేమో 2 hours. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇదేమో వచ్చేసరికి 1 hour 24 minutes. చాలా సింపుల్ క్వశ్చన్. కొంచెం ఓపికతోటి ఏ వాల్యూస్ ఇవ్వాలి రాసుకుంటే చాలు. రైట్. నిశ్చల నీటిలో ఒక పడవ యొక్క వేగము 36 km/h. పడవ యొక్క వేగము 36 km/h. కాబట్టి ఫస్ట్ స్టెప్ B ఈజ్ ఈక్వలెంట్ టు 36 km/h వేసుకున్నాను. వ్యతిరేక దిశ అంటే రైట్ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ వేసుకున్నాను. ఆ పడవ 56 కిలోమీటర్ల దూరాన్ని డిస్టెన్స్ 56 కిలోమీటర్లు వేసుకున్నాను. ఎంతసేపులో వెళ్తుంది? గంట 45 నిమిషాల్లో వెళ్తుంది. గంట 45 నిమిషాలను గంటలో మార్చుకుంటే 45/60. 15 3s are 15 4s are ఇది 56 డివైడెడ్ బై 1 3/4. ఇది 7/4. 7 8s are 56. 8 4s are 32. ఇదేమో 32. ఇది 32, ఇది 36. డిఫరెన్స్ ఎంత సార్? రైట్. W ఎంత వచ్చింది? 4 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్. అదే దూరాన్ని ప్రవాహ దశలో రైట్ సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తే ఏమవుతుంది? 36 + 4 40. ఇది మీరు ఇలా చేస్తారు. ఇలా చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము లేదు. అనిల్ నాయర్ సువే. క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది సార్. క్వశ్చన్ చూడంగానే మీకు ఈ క్వశ్చన్కి 5-10 సెకండ్లలో ఆన్సర్ వస్తుంది. అందుకే నేను ప్రతి క్లాసులో ఫండమెంటల్స్ చెప్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 56 కిలోమీటర్లు ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 56 కిలోమీటర్లు. టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 56 డివైడెడ్ బై ఇంకో స్పీడ్. 56 అనేది సంయుక్త సంఖ్య. 56లో ఉన్న ప్రధాన సంఖ్య ఏంటి? 7. ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. ఏదైతే క్వశ్చన్ ఆన్సర్ 7 తోటి భాగింపబడుతుందో అదే ఆన్సర్. ఎందుకు సార్ అని అంటే టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 56లో 7 ఉంది, కింద వచ్చే వాల్యూలో 7 లేదు. సో కాబట్టి 3 hours. అవర్కి 60 minutes. ఇది 180 కాదు. 1 hour 60 minutes ప్లస్ 25. 120 + 25 కాదు. 2 hours. 1 hour 60. 2 hours అంటే 120 ప్లస్ 21 141 కాదు. గంట 24 నిమిషాలు. గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 24 నిమిషాలు. 60 + 24. 60 + 24 ఎంత? 84 minutes. 84 7 తోటి డివైడ్ అవుతుంది. 7 12 84. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? C. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? C. ఆర్ యు ఆల్ విత్ మీ? డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? C. క్వశ్చన్ చూడంగానే మీకు ఈజీగా మీకు ఆన్సర్ మీకు రైట్. ఇదేమో 36, ఇదేమో 44. కిందేమో 40. 56ని డివైడ్ చెయ్యట్లేదు సార్. కింద వచ్చే వాల్యూ 7 తోటి భాగింపబడితేనే 7 క్యాన్సిల్ అయిపోతుంది. 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ?